అదేవిధంగా ఈ మహామృత్యుంజయ మంత్రము భౌతిక ఆత్మతో పాటు ఆధ్యాత్మిక ఆత్మ దారికి తోడ్పడుతుంది. మొదట మనము సంస్కృతంలో శ్లోకం చదువుకొని తర్వాత దాన్ని తెలుగు అర్థంలో చూసుకుందాము. ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరం మృత సంజీవనం నామ్నా కవచం ప్రజవే సదా. ఈశ్వరుడు మృత్యుంజయుడు. శివుని పూజించిన తర్వాత ప్రతివారు మృత్యుంజయ స్తోత్రాన్ని పఠిస్తే ఆ స్తోత్రము ఒక కవచంలాగా మనలను కాపాడుతుంది. సారతరం పుణ్యం గుహ్యాద్ గుహ్యతరం శుభం మహాదేవస్య కవచం మృత సంజీవ నామకం. ఈశ్వరుణ్ణి స్మరించే మృత సంజీవని స్తోత్రం అత్యంత సారవంతమైనది, పుణ్యకరమైనది, రహస్యకరమైనది, మంగళదాయకమై మనకు కవచం వంటి రక్షణ కల్పిస్తుంది. సమాహిత మనాభూత్వా శృణుష్వ కవచం శుభం శుత్వైత దివ్య కవచం రహస్యం కురు సర్వదా. మనస్సును ఏకాగ్ర పరుచుకొని భక్తితో ఈ స్తోత్రాన్ని వింటే చాలు. ఈ స్తోత్రము పరమ మంగళకరమైనది. దీనిని రహస్యముగా ఉంచవలెను, అనగా అవసరమైన వారికి తప్ప ఇతరులకు చెప్పరాదు. వరాభయకరో యజ్వా సర్వదేవ నిషేవితః మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మా పాతు సర్వదా. బోలా శంకరుడవై యజ్ఞాది సత్ కార్యములచే ఆచరించబడే ఓ మహాదేవ, నన్ను తూర్పు దిక్కున నుండి అన్ని దిక్కుల నుండి రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దదానః శక్తిం అభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః సదాశివో అగ్నిరూపీ మాం ఆగ్నేయాం పాతు సర్వదా. అభయప్రదమనే శక్తి ధరించి 3 ముఖములు 6 భుజములతో శోభిల్లే అగ్నిరూపమైన సదాశివుడు ఆగ్నేయ దిక్కు నుండి నన్ను రక్షించుగాక. అష్టాదశ భుజోపేతో దండాభయకరో విభుః యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదా అవత్. అష్టాదశ భుజములతో చేతిలో దండమును ధరించి అభయముద్రతో సర్వమును వ్యాపించి యమరూపమైన మహాదేవుడు దక్షిణ దిక్కు నుండి నన్ను రక్షించుగాక. ఖడ్గాభయకరో ధీరో రక్షోగణ నిషేవితః రక్షోరూపి మహేశో మాం నైరుత్యాం సర్వదా అవత్. ఖడ్గమును చేతి ధరించి అభయముద్రతో దైత్య గణములచే ఆరాధించబడే రక్షాస్వరూపుడైన ఈశ్వరుడు నైరుతి దిక్కు నుండి సర్వదా నన్ను రక్షించుగాక. పాశాభయభుజః సర్వరత్నాకర నిషేవితః వరుణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదావత్. పాశమును చేతి ధరించి అభయముద్రతో సకల దేవతలచే ఆరాధించబడే శంకర భగవానుడు పశ్చిమ దిక్కు నుండి నన్ను రక్షించుగాక. గదా భయకరః ప్రాణనాయకః సర్వదా గతిః వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా. హస్తములో గదను ధరించి అభయముద్రతో సర్వదా గతిశీలుడై వాయుస్వరూపుడైన శంకరుడు వాయవ్య దిక్కు నుండి సదా నన్ను కాపాడుగాక. శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః సర్వాత్మంతర దిగ్భాగే పాతు మాం శంకర ప్రభుః. చేతిలో శంఖమును ధరించి అభయముద్రతో సర్వమార్గద్రష్టుడై సర్వాత్మకుడు సర్వవ్యాపి అయిన పరమేశ్వర భగవానుడు సమస్త దిశ మధ్యము నుండి ఉత్తర దిక్కు నుండి నన్ను రక్షించుగాక. శూలాభయకరః సర్వవిద్యానమధినాయకః ఈశానాత్మా తథా ఈశాన్యాం పాతు మాం పరమేశ్వర. చేత శూలమును ధరించి అభయముద్రతో సకల విద్యాస్వరూపుడు ఈశానుడు ఈశాన్య దిక్కు నుండి సర్వదా నన్ను రక్షించుగాక. ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మా అధః సదావత్ శిరో మే శంకర పాతు లలాటం చంద్రశేఖరః. బ్రహ్మస్వరూపుడైన ఈశ్వరుడు నా ఊర్ధ్వభాగమును, విశ్వాత్మస్వరూపుడైన శివుడు నా అధోభాగమును, శంకరుడు నా శిరస్సును, చంద్రశేఖరుడు నా పాలభాగమును ఎప్పటికీ రక్షించుగాక. భ్రూమధ్యం సర్వలోకేశ త్రినేత్రో లోచనేవత్ భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః. నా భ్రూ మధ్యమును సర్వలోకేశ్వరుడు, నా నేత్రములను త్రయంబకుడు, భ్రూయుగ్మమును గిరిజాపతి,
నా కర్ణములను మహేశ్వరుడు రక్షించుగాక. నాసికాం మే మహాదేవః ఓష్టౌ పాతు వృషధ్వజః జిహ్వాం మే దక్షిణామూర్తిర్ దంతాన్మే గిరిశోవత్. మహాదేవుడు నా నాసికను, వృషభధ్వజుడు నా ఓష్టములను, దక్షిణామూర్తి నా జిహ్వను, గిరీశుడు నా దంతములను రక్షించుగాక. మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః పినాకీ మత్కరౌ పాతు త్రిశూలి హృదయం మమ. మృత్యుంజయుడు నా ముఖమును, నాగభూషణుడు నా కంఠభాగమును, పినాకపాని నా 2 చేతులను, త్రిశూలి నా హృదయమును రక్షించుగాక. పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః. పంచవక్త్రుడు నా స్తనభాగమును, జగదీశ్వరుడు నా ఉదర భాగమును, విరూపాక్షుడు నా నాభి భాగమును, పార్వతీపతి నా పార్శ్వ భాగమును రక్షించుగాక. కటిద్వయం గిరిశో మే పృష్టం మే ప్రమదాధిపః గుహ్యం మహేశ్వర పాతు మమోరు పాతు భైరవః. గిరీశుడు నా కటిద్వయమును, ప్రమదాధిపుడు నా పృష్ఠభాగమును, మహేశ్వరుడు నా గుహ్య భాగమును, భైరవుడు నా 2 ఊరువులను రక్షించుగాక. జానును మే జగదర్త జంగే మే జగదంబిక పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః. జగదర్త నా జానువులను, జగదంబిక నా జంగములను, లోకవందనీయుడైన సదాశివుడు నా 2 పాదములను సదా రక్షించుగాక. గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః. గిరిజాపతి నా భార్యను, భవుడు నా సంతానమును రక్షించుగాక. మృత్యుంజయుడు నాకు ఆయుస్సును ప్రసాదించి గణములకు నాయకుడైన ఈశ్వరుడు నా మనస్సును నియంత్రించుగాక. సర్వాంగం మే సదా పాతు కాలకాల సదాశివః ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్గమం. కాలుడికి కాలుడైన వాడు నా అన్ని అంగములను రక్షించుగాక. ఈశ్వర, దేవతలకు కూడా దుర్లభమైన ఈ స్తోత్రంను నేను నీ గురించి చేస్తున్నాను. మృత సంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితం సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితం. మహాదేవుని కీర్తించే మృత సంజీవన స్తోత్రం యొక్క సహస్ర ఆవృత్తులను పునశ్చరణ చేసిన వారికి ఎదురే ఉండదు. య పఠేత్ శృణుయాత్ నిత్యం శ్రావయేత్ సమాహితః సకాల మృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే. అస్తేన వా యదా సృష్ట్వా మృతం సంజీవయత్యసౌ అదయో వ్యాధయః తస్య న భవంతి కదాచన. మరణశయ్యపై ఉన్న వ్యక్తి యొక్క హస్తమును తన చేతిలోకి తీసుకొని ఈ స్తోత్రమును పఠించినట్లయితే ఆ జీవునిలో చైతన్యం కలగమటే కాక తరువాత ఎటువంటి వ్యాధులతని దరిచేరవు. కాల మృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా అనిమాది గుణైశ్వర్యం లభతే మానవోత్తమః. ఈ స్తోత్ర పఠనము సత్యవంతునిలాగా యముని చేతులలోకి వెళ్ళే జీవుణ్ణి కూడా వెనక్కు తీసుకొని వస్తుంది. మానవులకు అనిమాద్యష్ట సిద్ధులను ప్రసాదిస్తుంది. యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతి వారకం యుద్ధ మధ్యే స్థితః శత్రుః సద్యై సర్వైర్నర దృశ్యతే. యుద్ధ ప్రారంభానికి ముందు 28 సార్లు ఈ స్తోత్ర పఠనం చేసి యుద్ధభూమిలో అడుగుపెట్టిన వ్యక్తి అతడు తన శత్రువులకు అదృశ్య రూపుడవుతాడు. నా బ్రహ్మాదీని చాస్త్రాన్ని క్షయం కురువంతి తస్య వై విజయం లభతే దేవయుద్ధ మధ్యేపి సర్వదా. ఈ స్తోత్ర పఠనం చేసిన వ్యక్తి ఏ కారణం వలన అయినా దేవతలో యుద్ధం చేయవలసి వచ్చినా బ్రహ్మాస్త్రం కూడా అతనిని ఏమి చేయక విజయుడవుతాడు. ప్రాతరుత్థాయ సతతం య పఠేత్ కవచం శుభం అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్రచ. ఎవరు ప్రాతకాలంలో ఈ స్తోత్రము నిత్యం పఠిస్తారో వారికి ఈ లోకములోను పరలోకంలోను అక్షయ సుఖములు ప్రాప్తిస్తాయి. సర్వవ్యాధి వినిర్ముక్తః సర్వరోగ వివర్జితః అజరా మరణో భూత్వా సదా షోడశ వార్షికః. అతడు అన్ని వ్యాధుల నుండి ముక్తుడై వ్యాధులన్నీ అతని శరీరం నుండి పారిపోయి అజరామరుడై ఇప్పటికీ నిత్య యవ్వనమైన భావములతో విరాజిల్లుతాడు. విచరతి అఖిలాన్ లోకాన్ ప్రాప్య భోగాంశ దుర్లభాన్ తస్మాదిదం మహాగోప్యం కవచం సముదారుతం. అతడు ఈ లోకంలో
దుర్లభమైన భాగ్యములను పొంది అన్ని లోకములలోనూ కీర్తింపబడతాడు. అందుకనే ఈ రహస్యమైన కవచము మృత సంజీవని స్తోత్రంగా కీర్తించబడింది. మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభం. మృత సంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభం. మృత సంజీవన మనబడి స్తోత్రం దేవతలకు కూడా దుర్లభమైనది. ఇది శ్రీ మత్స్య పురాణాంతర్గత శ్రీ మృత సంజీవని స్తోత్రం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.